అండి ఎంత దారుణం, ఎంత బాధాకరం, ఎంత భయంకరం మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే వారు ఇంచుమించు 40 సంవత్సరాలు వారు ప్రయాణం చేశారు. ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత కనానులోనికి వెళ్ళటం. ఆ 40 సంవత్సరాల ప్రయాణంలో వారు పంట వేయలేదు, వారు ఉద్యోగాలు ఏమీ చేయలేదు, వారు ఎవరి దగ్గరికి వెళ్ళి అప్పు చేయలేదు, వారు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి పనులు ఏమీ చేయలేదు. వాళ్ళు ఐగుప్తులో ఉండగా బానిసలుగా ఉన్నారు, పనులు చేశారు, వెట్టి చాకిరీ చేశారని రాస్తుంటుంది. వెట్టి చాకిరీ చేశారంట. ఇంకా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే బానిస బ్రతుకు. భయంకరమైన దాసులుగా వాళ్ళు అక్కడ పరిగణించబడ్డారు. కానీ అక్కడి నుంచి విడిపించబడిన తర్వాత స్వేచ్ఛను అనుభవించారు, స్వాతంత్ర్యాన్ని అనుభవించారు, సంతోషాన్ని అనుభవించారు. కానీ వారు ఆ యొక్క ప్రయాణంలో వెళుతూ ఉండగా వారి పరిస్థితి ఏమైపోయిందంటే వారి హృదయములను కఠినపరిచేసుకున్నారు. కఠినము అంటే అది గట్టితనానికి గుర్తు. మనం అంటాం కదా, అది చాలా కఠినుడండి. ఎందుకు కఠినుడు? ఎందుకంటే మొండిగా, లేకపోతే ఇష్టానుసారంగా మాట్లాడటం, లేకపోతే కోప్పడటం, లేకపోతే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం, భయంకరమైన కఠినత్వం కలిగిన వ్యక్తిగా. అంటే ఎవరి గురించి మనం మాట్లాడితే, ఒకవేళ లేకపోతే ఎవరైనా మాట్లాడుతున్నట్టు మనం వింటున్నప్పుడు కూడా ఈ మాటలు మనం వినపడతాయి. లేకపోతే కొంతమంది గురించి మనం వింటాం. ఆ వ్యక్తి చాలా సెన్సిటివ్ అండి, చాలా మెత్తని హృదయం అండి. ఏదైనా చిన్న బాధ సంబంధమైన విషయం అంటే వెంటనే ఏడ్చేస్తాడు, వెంటనే బాధపడిపోతాడు. ఆ లెవెల్కి వచ్చిన బాధ తన బాధ అనుకుంటాడు. మీకు అర్థమైందా? మెత్తని హృదయం, కఠిన హృదయం. అర్థమైందా మీకు? కఠినులు, మెత్తని హృదయము కలిగిన వారు, శుతిమెత్తని హృదయము. అలాగా ఇక్కడ ఈ వాక్యంలో ఏముందంటే వారి హృదయంలో కఠినపరిచేసుకున్నారంట. ఏంటి? ఎప్పుడు కఠినపరిచేసుకున్నారు? అంటే ఆయన శబ్దం విన్నారు. అంతకనే నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడలా అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే కోపం పుట్టించారో దేవునికి అని ప్రస్తావిస్తూ మనకు బోధిస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. మీ హృదయములను కఠినపరచుకొనకుడి అంటే ఇశ్రాయేలు ప్రజలు కఠినపరిచేసుకున్నారు. వారు కఠినపరిచేసుకున్నారు. 40 సంవత్సరములు దేవుని కార్యాలను చూశారంట. వారి పితరులు అంటే మీ పితరులు అంటే మన పితరులు అంటే ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ మీ పితరులు, లేదా హెబ్రీ పత్రిక ఎవరికి రాశాడు? యూదు